వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం కుడుములు. ఈరోజు మనం ఈ వీడియోలో కుడుములు తయారు చేసే విధానం చూసేద్దాం. కుడుములకు కావాల్సిన పదార్థాలు బెల్లం, బియ్యపిండి, ఇలాచీలు, అలాగే పప్పు. మనము శనగపప్పు కానీ పెసరపప్పు కానీ తీసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో చిన్న గ్లాసుడు వాటర్ తీసుకోండి. ఈ వాటర్ని ప్యాన్ వేడెక్కాక ప్యాన్లో వేసుకోండి. ఇందులోనే మనము బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఈ బెల్లం కరిగేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగాక అప్పుడు మనం దీంట్లో ముందుగా నేను చెప్పాను కదండి, ఇలాచీ పౌడర్. ఇలాచీలను బాగా మెత్తగా దంచుకొని ఇందులో ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ని వేయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును ఇందులో, బెల్లం బాగా కరిగింది కదండి, ఇప్పుడు పెసరపప్పును ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు మనకి పలుకు లేకుండా ఉడికే వరకు, అంటే మనము చెయ్యితో చూసినప్పుడు కొద్దిగా మెత్తగా అవ్వాలన్నమాట. సో అలా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. సో మెత్తగా అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని మరి ఇప్పుడు కొద్దిగా మెత్తగా పలుకు విప్పినట్టయితే ఇందులో మనం ముందుగా పక్కన పెట్టేసుకున్నాం కదా బియ్యపిండి, ఆ బియ్యపిండిని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మనము ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి కుడుములు. సో ఇలా మనము స్పూన్తో బియ్యపిండి వేసినప్పుడు ఇలా కలిపెట్టి తర్వాత మనం చేయితో కూడా గోధుమ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవచ్చు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము ఈ పిండిని మనకి ఎలా కావాలంటే అలా ఆ షేప్స్లో చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కుక్కర్ గిన్నె పెడుతున్నానండి. ఇందులో వాటర్ వేసేసుకొని కుక్కర్ పాత్రలో ఇప్పుడు నాకు కావాల్సిన షేప్లో నేను కుడుములను తయారు చేస్తున్నాను. ముందుగా రౌండ్గా అయితే తయారు చేస్తున్నాను. చాలా టైప్స్ చేసుకోవచ్చు. మనం ఎన్ని షేప్స్ కావాలంటే అన్ని షేప్స్లో చేసుకోవచ్చు. మనము ఈ ఒక్క కుడుమునే 5 రకాలు, అంటే 5 షేప్లలో చేసుకొని 5 రకాల ప్రసాదాలుగా కూడా వినాయకుడికి పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనము ఒక 10 మినిట్స్ ఇలా ఇడ్లీ పాత్రలో ఉడికిస్తే చాలండి, కుడుములు అనేవి తయారవుతాయి. మనకి వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఈ ఒక్క కుడుములు పెడితే చాలు, అన్ని ప్రసాదాలు వినాయకుడికి సమర్పించినట్లే. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.